హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్. దిస్ ఇస్ ఆదర్శ్. మేము ఒక అన్ఎక్స్పెక్టెడ్ ట్రిప్ ప్లాన్ చేసాం మా ఫ్రెండ్స్ తోటి. అది కూడా మన తెలంగాణలో ఒక వాటర్ ఫాల్స్కి. అది హిడెన్ వాటర్ ఫాల్స్ అండ్ వన్ ఆఫ్ ద బెస్ట్ జెమ్. తెలంగాణ అంటే వాటర్ ఫాల్స్ అంటే మీకు బొగతా వాటర్ ఫాల్స్ గుర్తుందేమో. దట్స్ నాట్ ఏ బొగతా వాటర్ ఫాల్స్. యాక్చువల్ మేము వచ్చేసి హిడెన్ వాటర్ ఫాల్స్. అది కూడా మన హైదరాబాద్ నుంచి 150 కిలోమీటర్స్ దూరంలో ఉంది. అండ్ గార్జియస్ ఉంటుంది. ఆఫ్ కోర్స్ మీరైతే వెళ్ళాల్సిందే. ఇది మీ ఫ్రెండ్స్ తోటి. నేనైతే మా ఫ్రెండ్స్ తోటి ప్లాన్ చేసుకున్నాను. పక్కా ఈ మాన్సూన్లో మీరు మీ ఫ్రెండ్స్ తోటి ప్లాన్ చేసుకోండి. మీ బకెట్ లిస్ట్లో యాడ్ చేసుకోండి. ఎందుకంటే హైదరాబాద్ నుంచి ఇది 4 hours జర్నీ అనుకోండి. మీకు వీడియో నచ్చితే డెఫినెట్లీ మీరు షేర్ అండ్ లైక్ చేయండి. ఎందుకంటే మీరు ఇలా ఒక లైక్ ఇచ్చారనుకో నాకు మోటివేషన్ వచ్చేది. చాలా ట్రిప్స్ ప్లాన్ చేస్తా, హిడెన్ జెమ్స్ ప్లాన్ చేస్తా. మీరు అక్కడికి వచ్చి విజిట్ అవ్వచ్చు. నేను కూడా మీకు ఎలా గైడెన్స్ కూడా ఇస్తాను, ఎలా వెళ్ళాలి, ఏంటి, ఎంత దూరం అని ప్రతి ఒక్కటి చెప్తాను. మీరు డెఫినెట్లీ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మా ఫ్రెండ్స్ వచ్చేసి చింటూ, అఖిల్ అండ్ మా వెనకాల ఉన్నాడు బాయ్ హాయ్. ఇడు మా డ్రైవర్ వంశీ. ప్లాన్ అనేది స్టార్ట్ అయిపోయింది. మేము ఇక్కడి నుంచి స్టార్ట్ అయినాం. వెళ్ళేదారిలో షామీర్పేట లేక్ కూడా తగిలిద్ది అన్నమాట మనకు. ఇప్పుడే షామీర్పేట లేక్ వచ్చాము. మోస్ట్లీ లేక్ వచ్చేసి ఎండిపోయింది. పోయేదారిలో ఉంటే వచ్చేసాము చూడడానికి. వచ్చేదారిలో మీకు బంగారు తెలంగాణ అని కనపడుతుంది. ఇక్కడికి వచ్చేయండి, కూర్చోండి, మంచిగా ఎంజాయ్ చేయండి. చాలా బాగుంది ప్లేస్ అయితే. అక్కడ హట్స్ ఇంకా చాలా బాగున్నాయి. ఒకసారి చూసి ఎక్స్ప్లోర్ చేయండి. ఫ్రెండ్స్ వస్తే మామూలు ఉండదు ఇలాంటి ప్లేస్లు. సిట్టింగ్ అయినాయి కదా, క్రేజీ ఉంది. అల్టిమే కూర్చొని మంచిగా ఫ్రెండ్స్ నలుగురితో కూర్చొని బాన్ ఫైర్ వేసుకొని సిట్టింగ్ అయితే ఎంత మస్తు ఉంటుంది అసలు. ఫ్రెండ్స్ తోటి మాత్రమే డెఫినెట్లీ విజిట్ చేయండి. ప్లేస్ చాలా బాగుంది. కపుల్స్కి అయితే ఇంకా చాలా బాగుంటుంది. మోస్ట్లీ ఇక్కడ 99% వచ్చేది కపుల్స్ కనపడుతున్నారు బైక్స్ మీద, రైడ్స్ మీద. దట్ సండే కదా, సో దట్ మోస్ట్లీ వాళ్ళే. వెళ్ళేదారిలో డెఫినెట్లీ మీరు ఇక్కడ ఆగి విజిట్ చేసి వెళ్ళండి. చాలా బాగుంది లొకేషన్స్. ఫొటోస్ అయితే చాలా బాగా వచ్చాయి. మీకు ఫొటోస్ ఇక్కడ పెడతాను, చూడండి. షామీర్పేట లేక్ నుంచి ఇప్పుడే స్టార్ట్ అయినాం. ఇంకా వెళ్ళాక మధ్యలో టిఫిన్ చేసి దాని తర్వాత గజ్వేల్ కాడ ఆగి ఆడ నుంచి ఇంకా నెక్స్ట్ వాటర్ ఫాల్కి రీచ్ అవుతాం. ఆల్మోస్ట్ 120 కిలోమీటర్స్ దూరం ఉంది. ఇంకా వెళ్ళేసరికి చాలా టైం పడుతుంది. ఇప్పుడు యాక్చువల్లీ 8 అవుతుంది. వెళ్ళేసరికి 10 అవుతుంది అనుకుంటున్నాను నాకు ఎస్టిమేషన్ ప్రకారం అయితే. ఇప్పుడే జస్ట్ సిద్దిపేట సిరిసిల్ల హైవే ఎక్కినాం. ఇక్కడ నుంచి వెళ్ళి ఆల్మోస్ట్ ఒక 100 కిలోమీటర్స్ ఉంటుంది అనుకుంటాను. 98 కిలోమీటర్స్ ఉంది. ఆల్మోస్ట్ దగ్గరకు వచ్చినాం. కాకపోతే ఇక్కడ వాటర్నే వస్తుంది రావట్లేదు. అది పెద్ద మిస్టరీ ఇంకా. ఎందుకంటే ఇవాళ వర్షం కూడా పడట్లేదు. దట్టు నిన్న అయితే బాగా వర్షం పడలేదు. సో దట్ ఇవాళ ప్లాన్ చేసినాం వద్దామని. బట్ ఇక్కడ మీరు వస్తే ఇంకోసారి అసలు గజ్వేల్ రోడ్ నుంచి రాకూడదు. ఎందుకంటే ఫుల్ రోడ్ కన్స్ట్రక్షన్ జరుగుతుంది. ఎక్కడ పడితే అక్కడ గుంతలు ఉన్నాయి. సో దట్ మీరు వస్తే వరంగల్ హైవే నుంచి వచ్చారనుకో, జనగాం, దాని తర్వాత గణపూర్ నుంచి లెఫ్ట్ తీసుకుంటే హుజురాబాద్ రోడ్కి వెళ్తారు. అక్కడి నుంచి రావచ్చు మీరు ఈజీగా. ఈ రూట్ అయితే అస్సలు బాగాలేదు. వచ్చేదారిలో కల్ షాప్ ఉంటుంది. కల్ షాప్ ఉంటుంది తాటికల్. సో తాటికల్ దానికి ఆయన అర్లీ మార్నింగ్ కల్ తాగుతుంటే అసలు చాలా బాగుంది. తాగిన తర్వాత రిమ్ ఎక్కి మామూలుగా ఎక్కలేదు అసలు. చెప్పురా చింటూ. కనబడే 3 గుట్టల మధ్యలో గుట్టకు గుట్టకు ఉందా, ఆ గుట్టల మధ్యలోకి వెళ్ళి నీళ్లు కారుతాయి. అవునా? కింద ఒక బండరా ఉంటుంది. ఆ బండరా మీద కిందకి పడతా అంటే మనం కింద కూర్చొని ఎంజాయ్ చేయాలి. సరే చూద్దాం కదా. అయితే ఆల్మోస్ట్ మేము వచ్చేసినాం.
ఈ ఒక 1 కిలోమీటర్ దూరం ఉంది. ఇటు లెఫ్ట్ పోని. రోడ్ అయితే అసలు బాగాలేదు, జాగ్రత్త రండి వచ్చిన వాళ్ళు ఎవరైనా చూసి వీడియో చూసి రావాలనుకుంటే. సక్సెస్ఫుల్లీ 6 కిలోమీటర్స్ ఆఫ్ రోడ్ చేసిన తర్వాత వచ్చినాం. రోడ్ అయితే చాలా గలీజ్ ఉంది, వచ్చేటప్పుడు జాగ్రత్తగా రండి, మొత్తం బురద బురద. రీచ్ అవ్వగానే మనకి లొకేషన్ కనపడుతుంది అన్నమాట. ఇక్కడి నుంచి ఆ కొండల మధ్య నుంచి వాటర్ అనేది ఫ్లో అవుతూ ఉంటాయి. నేను జూమ్ చేశాను కదా, అక్కడ రెడ్ డాట్లు చూపెడతాను మీకు. ఇక్కడి నుంచి వాటర్ అనేది ఫ్లో అవుతూ ఉంటుంది కిందికి. మధ్యలో వస్తుంటే కళ్ళు అసలు తాగండి, చాలా వేస్ట్. మొత్తం మత్తు ఎక్కుతుంది, మామూలు కాదు. అదేదో కలిపే ఉంటాడు దాంట్లో, ఈయన వాడుకుంటాం. కానీ లొకేషన్ మాత్రం చాలా బాగుంది. బైక్స్ మీద వస్తే మాత్రం బెటర్, ఎందుకంటే బైక్స్కి స్పాట్ ఉంది వెళ్ళడానికి కూడా చాలా బాగుంది. మీకు బైక్ కూడా పార్క్ చేసుకుంటానికి ఉంది ఇక్కడ. ఒక 500-600 మీటర్స్ దూరం వెళ్ళాలి, ఆల్మోస్ట్ 1/2 కిలోమీటర్ అనుకోండి. లోనికి ట్రెక్కింగ్ చేస్తూ వెళ్ళాలి. డెఫినెట్లీ మీ ఫ్రెండ్స్ తోటి రావాల్సిన ప్లేస్ అయితే ఇది. నేను క్రౌడ్ ఉండదు అనుకున్నా, బట్ చాలా క్రౌడ్ ఉంది ఇక్కడ. వాటర్ ఫ్లో అయితే చాలా బాగుంది, చూస్తున్నారు మాత్రం సూపర్ ఉంది. లొకేషన్ క్రేజీ లొకేషన్, యూ షుడ్ విజిట్ వన్స్. కార్ పార్క్ చేసిన కొద్ది దూరంలో మనకు ఈ ఎంట్రన్స్ కనపడుతుంది. ఈ ఎంట్రన్స్ నుంచి మనం ఒక 600-700 మీటర్స్ మనం ట్రెక్ చేసాము, మనకు వాటర్ ఫాల్స్ అనేది రీచ్ అయిపోతాం. లొకేషన్ అయితే చాలా బాగుంది, డెఫినెట్లీ విజిట్ చేయండి మీ ఫ్రెండ్స్ తోటి. వీళ్ళైతే ఈత కొట్టి కూడా వస్తాం. హాయ్ చెప్పండి. లొకేషన్ మాత్రం క్రేజీ ఉంది అసలు. రోడ్ విత్ దిస్ ఆపర్చునిటీ రండి, మంచిగా ఎక్స్ప్లోర్ చేయండి, చాలా బాగుంది. వాటర్ ఫాల్స్ అయితే క్రేజీ ఉంది. అలా మీ నుంచి వస్తుంటే క్రేజీ అనిపిస్తుంది. వాటర్ వస్తున్నారు, కొంచెం చాలామంది వస్తున్నారు. క్రౌడ్ ఉన్నది అనుకున్నా, బట్ చాలా క్రౌడ్ ఉంది. ఫైనల్లీ మనం సక్సెస్ఫుల్గా రీచ్ అయిపోయాం. ఈ వాటర్ ఫాల్కి వెళ్ళే దారి ఇది. ఇక్కడ నుంచి జస్ట్ 100-200 మీటర్స్ దూరం వెళ్తే మనకు లెఫ్ట్ సైడ్లో వాటర్ ఫ్లో అవుతూ ఉంటాయి. ఎంత బాగుంది అంటే సౌండ్ అంటే మీరు డెఫినెట్లీ మెస్మరైజ్ అయిపోతారు, క్రేజీ ఉంటుంది అసలు. అసలు చూసారా మీరు ఈ వాటర్ ఫాల్స్ ఎంత బాగుందో, ఎంత బ్యూటీగా ఉందో. మీరు అస్సలు ఈ ప్లేస్ అయితే మిస్ చేయకండి. నాకైతే 2 కళ్ళు సరిపోలే చూడడానికి. ఇక్కడి నుంచి వెళ్ళాలని కూడా అనిపించలేదు తెలుసా నాకైతే. ఇక్కడే నేను ఒక 20 మినిట్స్ ఆ వాటర్ కింద కూర్చొని ఎంజాయ్ చేస్తున్నాను. అసలు ఎంత రిలాక్స్ అయ్యానంటే స్ట్రెస్ స్ట్రెయిన్ అన్నీ వెళ్ళిపోయాయి అక్కడ కూర్చుంటే. నేను మా ఫ్రెండ్స్ తోటి క్రేజీ ఎంజాయ్ చేశాను. మీరు మీ ఫ్రెండ్స్ తోటి వచ్చి విజిట్ చేయండి, చాలా బాగుంటుంది, చాలా ఎంజాయ్ చేయొచ్చు. కానీ మీరు పైకి ఎక్కేటప్పుడు చాలా జాగ్రత్తగా వెళ్ళండి, ఎందుకంటే వాటర్ వల్ల అక్కడ బండల మీద నాసు పట్టి జారే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. మీరు ఫ్రెండ్ ఒకరికొకరు తోడుండి వెళ్ళండి, ఎందుకంటే వాళ్ళు కొంచెం సేఫ్టీగా, అంటే ఒకరికి ఏమన్నా కూడా పట్టుకోనికి ఉంటే ఛాన్స్. సో దట్ మీరైతే వస్తే ఎర్లీ మార్నింగ్ రండి, ఈ నేచర్ని ఎక్స్ప్లోర్ చేయండి. చాలా మీదికి వెళ్ళండి, మీదికి వెళ్తే ఇంకా బాగుంది. గుట్టల పైన అసలు వాటర్ ఫ్లో అవుతుంటే క్రేజీ ఫీల్. ఆ సౌండ్కి అయితే మైండ్ అంతా మెస్మరైజ్ అయిపోద్ది. వాటర్ ఫాల్ నుంచి ఇప్పుడే బయలుదేరుతున్నాం బయటికి, ఇంకా ఆల్మోస్ట్ అంతా అయిపోయింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. దిస్ ఈజ్ ఆదర్ సైనింగ్ ఆఫ్.